అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ 20, 21, 22 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టమనేది కలిసి రాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. వృశ్చిక రాశివారు అంటే ఒక అగ్నిపర్వతం లాంటి శక్తి, సముద్రం లాంటి లోతు కలిగిన వ్యక్తులు. రాశిచక్రంలో వీరు 8వ స్థానంలో ఉంటారు. వీరికి అధిపతి కుజుడు కావడం వల్ల వీరిలో ధైర్యం, పట్టుదల, శక్తి ఉప్పొంగుతూ ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే పారిపోవడం వీరికి తెలియదు. దాన్ని నుదిటిమీద ఎదుర్కొని నిలబడతారు. వీరు పైకి ఎంత గంభీరంగా, నిశ్శబ్దంగా కనిపిస్తారో లోపల అంతకంటే లోతైన ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. ఎవరైనా వీరి ముందు నటిస్తున్నా, అబద్ధాలు చెబుతున్నా ఇట్టే పసిగట్టేస్తారు. వారి కళ్లలోటి సూటిగా చూస్తే చాలు, మనసులో ఉన్నది తెలిసిపోతుందనేంత శక్తివంతమైన అంతర్దృష్టి వీరి సొంతం. రహస్యాలంటే వీరికి చాలా ఇష్టం. ప్రతిదాని వెనక ఉన్న నిజాన్ని తెలుసుకోవాలనే తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది. ప్రేమ, స్నేహం వంటి బంధాలలో వృశ్చిక రాశివారిని మించినవారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వీరికి అలా ఇష్టం అనే కాన్సెప్ట్ ఉండదు. ఇష్టపడితే ప్రాణమిచ్చేంతలా ఇష్టపడతారు, లేదా అస్సలు పట్టించుకోరు. వీరి డిక్షనరీలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటాయి. గ్రే ఏరియాకు చోటు లేదు. స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు. వారి రహస్యాలను తమ ప్రాణం కన్నా ఎక్కువగా కాపాడతారు. తమ వాళ్లను ఎవరైనా చిన్న మాట అన్నా సహించలేరు. వారి తరపున పోరాడటానికి సింహంలా ముందుకొస్తారు. కొన్నిసార్లు వీరి ప్రేమ కొంచెం పొసెసివ్గా అనిపించవచ్చు. కానీ అది వారి అభద్రతాభావం కాదు, మిమ్మల్ని కోల్పోతామేమో అనే భయంతో కూడిన తీవ్రమైన ప్రేమ మాత్రమే. వృత్తి, డబ్బు విషయాలలో వీరు చాలా వ్యూహాత్మకంగా ఉంటారు. చదరంగంలో ఆటగాడిలా ఎప్పుడూ 2-3 అడుగులు ముందే ఆలోచిస్తారు. ఏదైనా పని మొదలుపెడితే దాని లోటుపాతులన్నీ తెలుసుకునిగాని ముందుకు వెళ్లరు. అందుకే వీరు పరిశోధన, విశ్లేషణ, వైద్యరంగం, ముఖ్యంగా సర్జన్లు, పోలీస్ లేదా డిటెక్టివ్ విభాగాలు, న్యాయవాద వృత్తి వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు. ఇతరులు చెయ్యలేక వదిలేసిన కష్టమైన పనులను స్వీకరించి వాటిని విజయవంతంగా పూర్తి చెయ్యడంలో వీరికి ఒక రకమైన ఆనందం లభిస్తుంది. డబ్బు విషయంలో కూడా వీరికి మంచి పట్టు ఉంటుంది. అనవసరంగా ఖర్చు చెయ్యరు. కానీ సరైన చోట పెట్టుబడి పెట్టి దాని నుండి 10ంతల లాభం పొందగల తెలివి వీరికి ఉంటుంది. వృశ్చిక రాశివారి మాటలు చాలా పదునుగా, శక్తివంతంగా ఉంటాయి. వారు మాట్లాడితే ఎదుటివారిపై చెరగని ముద్ర వేస్తారు. వారి మాటల్లో నిజాయితీ, ధైర్యం స్పష్టంగా కనిపిస్తాయి. అన్యాయాన్ని అస్సలు సహించలేరు. ఎక్కడ తప్పు జరిగినా దానికి వ్యతిరేకంగా గొంతు విప్పడానికి వెనుకాడరు. ఈ క్రమంలో కొన్నిసార్లు కోపంగా, మొండిగా కనిపించవచ్చు. కాని అది వారిలోని న్యాయభావన వల్లే అని అర్థం చేసుకోవాలి. వీరికి ఎరుపు, మెరూన్ రంగులు బాగా అచ్చివస్తాయి మరియు మంగళవారం వీరికి అనుకూలమైన రోజు. భౌతిక ప్రపంచంతో పాటు ఆధ్యాత్మిక, రహస్య శాస్త్రాలపై కూడా వీరికి ఆసక్తి ఉంటుంది. యోగా, ధ్యానం, జ్యోతిష్యం, వాస్తు వంటి గూఢ విద్యలను నేర్చుకోవాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. వీరి జీవితం ఒక నిరంతర పరివర్తన. ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా వాటి నుండి మరింత బలంగా, కొత్తగా ఉద్భవిస్తారు. పాత గాయాలను, అవమానాలను అంత త్వరగా మర్చిపోలేరు. కాని వాటినే పాఠాలుగా మార్చుకుని జీవితంలో పైకెదుగుతారు. వివాహ బంధంలో చాలా నమ్మకమైన, బాధ్యతగల భాగస్వాములుగా ఉంటారు. తమ కుటుంబాన్ని ఒక రక్షణ కవచంలా కాపాడుకుంటారు. వారి సంతోషం కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. మొత్తం మీద వృశ్చిక రాశివారు తమ జీవితంలో గొప్ప విజయాలను సాధించడమే కాకుండా తమ చుట్టూ ఉన్నవారికి ఒక స్ఫూర్తిగా, ఒక బలమైన ఆసరాగా నిలుస్తారు. వారిని ప్రేమించినా, ద్వేషించినా వారిని విస్మరించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. వృశ్చిక రాశివారికి జూన్ 20, 21, 22 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 20వ తేదీ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు కుటుంబంలో కొన్ని ఊహించని సంఘటనలు లేదా రహస్యాలు బయటపడవచ్చు. మీ మాటల వల్ల అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడటం మంచిది. ఇంట్లో ప్రశాంతత కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. మీ ఇంట్లోని వాతావరణంలో ఏదో తెలియని అశాంతి మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. సర్దుకుపోయే స్వభావంతో మెలగడం చాలా అవసరం.
ఆరోగ్యం విషయంలో ఈ రోజు మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పాత ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబెట్టవచ్చు లేదా ఏదైనా చిన్న సమస్య అయినా అకస్మాత్తుగా ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా పొట్టకు సంబంధించిన సమస్యలు, జీర్ణక్రియ లోపాలు రాకుండా చూసుకోండి. బయటి ఆహారానికి దూరంగా ఉండటం మరియు సరైన సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మీ శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఇది మంచి సమయం. మీరు చాలా చురుకుగా పనిచేస్తారు. అయితే మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీలో కొందరికి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంపై అసంతృప్తి పెరిగి దాన్ని వదిలేయాలనే తీవ్రమైన ఆలోచనలు రావచ్చు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి, లేకపోతే అనవసరమైన చిక్కుల్లో పడతారు. డబ్బు విషయంలో ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఒకవైపు వారసత్వం, బీమా లేదా మీ జీవిత భాగస్వామి ద్వారా అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. మరోవైపు అంతే వేగంగా ఊహించని ఖర్చులు కూడా మీద పడతాయి. కాబట్టి డబ్బు చేతికి వచ్చిన వెంటనే అనవసరమైన వాటికి ఖర్చు పెట్టకుండా పొదుపు చెయ్యడం చాలా అవసరం. పెట్టుబడులకు ఇది సరైన సమయం కాదు. వ్యాపారస్తులకు వ్యాపారంలో మీరు చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటారు. మీలోని ఈ వేగం కొన్నిసార్లు లాభాలను తెచ్చిపెట్టినా మరికొన్నిసార్లు నష్టాలకు దారితీయవచ్చు. భాగస్వాములతో లేదా ప్రభుత్వ అధికారులతో వ్యవహారాలు కాస్త క్లిష్టంగా మారవచ్చు. పన్నులు, అప్పులు లేదా చట్టపరమైన విషయాల్లో చాలా స్పష్టతతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు బాగా ఆలోచించండి. విద్యార్థులు ఈ రోజు చదువుపై పూర్తి ఏకాగ్రత పెట్టడం కొంచెం కష్టంగా ఉంటుంది. మనసు పదే పదే పక్కదారి పడుతుంది. అయితే పరిశోధనలు లేదా ఏదైనా లోతైన సబ్జెక్టులపై ఆసక్తి ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు. సాధారణ చదువులకు మాత్రం కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. ఎక్కువ శ్రమ పెడితేనే మంచి ఫలితాలు వస్తాయి. వివాహితులకు వివాహ బంధంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యే రోజు ఇది. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలకే అపార్థాలు రావచ్చు. వారి ఆరోగ్య విషయంలో కూడా మీరు కాస్త శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీ మధ్య ఎలాంటి రహస్యాలు లేకుండా చూసుకోండి, ఎందుకంటే అవి సంబంధాన్ని దెబ్బతీస్తాయి. ఓపికతో వ్యవహరిస్తే సాయంత్రానికి పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమికులకు ప్రేమ వ్యవహారాలకు ఈ రోజు అంత అనుకూలంగా లేదు. మీ భాగస్వామితో అనవసరమైన వాదనలు లేదా గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ సంబంధంలో ఏదో తెలియని దూరం లేదా అభద్రతాభావం కలగవచ్చు. మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించండి, కానీ మీ మాటలు అవతలి వారిని బాధపెట్టకుండా చూసుకోండి. జూన్ 21వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. నిన్నటిలాగే ఈరోజు కూడా కుటుంబంలో కొంత గందరగోళ వాతావరణం కొనసాగుతుంది. మాటల విషయంలో సంయమనం పాటించడం చాలా అవసరం. కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక విషయాల గురించి లేదా పాత గొడవల గురించి చర్చలు రావచ్చు. ఇంట్లో ప్రశాంతత కోసం మీరు కొంత సమయం ఒంటరిగా గడపాలని కోరుకుంటారు. పెద్దల మాటలకు విలువ ఇవ్వడం మంచిది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. చిన్నపాటి గాయాలయ్యే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. ధ్యానం లేదా యోగా చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోండి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభించినా మీపై ఉన్న అసంతృప్తి మాత్రం తగ్గదు. మీ సహోద్యోగులతో మీకున్న సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ముఖ్యంగా మీ వెలుక ఏం జరుగుతోందో గమనిస్తూ ఉండటం మంచిది. ఉన్నపళంగా ఉద్యోగం మారాలనే నిర్ణయాలు తీసుకోకండి, అది మీకు నష్టాన్ని కలిగించవచ్చు. ఆర్థికంగా ఈరోజు కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. డబ్బు వస్తున్నట్లే వచ్చి వెంటనే ఖర్చయిపోతుంది. ఇతరులకు అప్పు ఇవ్వడానికి లేదా వారి నుండి తీసుకోవడానికి ఇది సరైన రోజు కాదు. షేర్ మార్కెట్ లేదా ఇతర స్పెక్యులేషన్ వ్యవహారాలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి ఆర్థిక పరిస్థితిలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. వ్యాపారంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఒప్పందాలు లేదా డీల్స్ చివరి నిమిషంలో ఆగిపోయే అవకాశం ఉంది. మీ పోటీదారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థిక లావాదేవీల విషయంలో పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే సంతకాలు చెయ్యండి. సహనంతో ఉంటేనే ఈ రోజును దాటగలుగుతారు. చదువు విషయంలో విద్యార్థులకు ఇదొక పరీక్షా సమయం లాంటిది. శని ప్రభావం వల్ల కష్టపడితే తప్ప ఫలితం కనిపించదు.
మీ ఏకాగ్రతకు భంగం కలిగించే విషయాలు చాలా ఉంటాయి. ముఖ్యంగా స్నేహితులతో సమయం వృధా చేయకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టడం అవసరం. ఉపాధ్యాయుల సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. వివాహితులకు దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి చెప్పేది పూర్తిగా వినకుండానే ఒక నిర్ణయానికి రావడం వల్ల సమస్యలు పెరుగుతాయి. మీ మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోవడానికి కలిసి ఎక్కడికైనా వెళ్లడం లేదా మనసు విప్పి మాట్లాడుకోవడం మంచిది. పాత విషయాలను తవ్వి గొడవలు పడకండి. ప్రేమ సంబంధంలో అనుమానాలు, అభద్రత పెరిగే అవకాశం ఉంది. మీ భాగస్వామి ప్రవర్తనలో మిమ్మల్ని కలవరపెట్టవచ్చు. గొడవలకు బదులుగా ప్రశాంతంగా కూర్చుని సమస్య ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. జూన్ 22వ తేదీన ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో ఒక పెద్ద సానుకూల మార్పు వస్తుంది. గత 2 రోజులుగా ఉన్న గందరగోళం తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా మీ తండ్రితో లేదా కుటుంబంలోని పెద్దలతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. శుభకార్యాల గురించి లేదా దూర ప్రయాణాల గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల మీ ఆరోగ్యం కూడా కుదుటపడుతుంది. రోజంతా ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. పాత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ రోజు నుండి కొత్త వ్యాయామం లేదా ఆరోగ్యకరమైన అలవాట్లను మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైన సమయం. ఉద్యోగంలో మీ అదృష్టం రెట్టింపవుతుంది. నిన్నటి వరకు ఉన్న చిరాకు, అసంతృప్తి తగ్గి మీ పనిపై శ్రద్ధ పెరుగుతుంది. పై అధికారుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలకు సంబంధించిన పనులు లేదా విదేశీ ప్రాజెక్టులలో ఉన్నవారికి శుభవార్తలు అందుతాయి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తట్టవచ్చు. ఆర్థికంగా ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసివచ్చి ఏదో ఒక రూపంలో డబ్బు చేతికి అందుతుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా మీ పెట్టుబడుల నుండి మంచి లాభాలు రావచ్చు. భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి ఇది చాలా మంచి రోజు. దానధర్మాలు చేయడం వల్ల మీకు మరింత మేలు జరుగుతుంది. వ్యాపారంలో అదృష్టం మీ వైపు తిరుగుతుంది. కొత్త అవకాశాలు, మంచి ఒప్పందాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. గురువులు లేదా అనుభవజ్ఞుల సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాపార విస్తరణకు లేదా కొత్త భాగస్వామ్యాలకు ఇది అనుకూలమైన రోజు. మీ ప్రణాళికలు విజయవంతంగా ముందుకు సాగుతాయి. విద్యార్థులకు ఇదొక అద్భుతమైన రోజు. చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది. గురువులు లేదా ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం, ప్రశంసలు లభిస్తాయి. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్నవారికి లేదా విదేశాలలో చదవాలనుకునేవారికి శుభవార్తలు అందుతాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. దాంపత్య జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి అనుబంధం బలపడుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి తీర్థయాత్రలు లేదా దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తూ భవిష్యత్తు గురించి సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రేమ సంబంధాలలో సానుకూలత కనిపిస్తుంది. మీ మధ్య సంభాషణ మెరుగుపడి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. గొడవలు సమసిపునియి మీ బంధంలో కొత్త ఉత్సాహం వస్తుంది. మీ ప్రేమను కుటుంబ సభ్యులకు చెప్పడానికి లేదా తరువాతి దశకు తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం. వృశ్చిక రాశివారు తమ జీవితంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులను తగ్గించుకోవడానికి, అదృష్టాన్ని పెంచుకోవడానికి పాటించగల సులభమైన పరిహారాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. మీ రాశికి అధిపతి కుజుడు. ఆయన అనుగ్రహం మీకు చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు చెయ్యగలిగే అత్యంత తేలికైన, శక్తివంతమైన పరిహారం ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్లడం. అక్కడ స్వామికి తమలపాకులతో పూజ చేయించడం లేదా సింధూరంతో అలంకారం చేయించడం చాలా మంచిది. ఒకవేళ గుడికి వెళ్లడం కుదరకపోతే ఇంట్లోనే ఉదయం లేదా సాయంత్రం హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని ధైర్యాన్ని పెంచి అనవసరమైన భయాలను, శత్రువుల నుండి వచ్చే సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మంగళవారం రోజు పేదలకు కందిపప్పు లేదా బెల్లం దానం చేయడం వల్ల కుజగ్రహం శాంతించి శుభఫలితాలను ఇస్తుంది. మీరు స్వభావరీత్యా చాలా తీవ్రమైన భావోద్వేగాలు, లోతైన ఆలోచనలు ఉన్నవారు. మీ మనసు తరచుగా అశాంతికి గురవుతూ ఉంటుంది. దీనిని అదుపులో పెట్టుకోవడానికి శివుడి ఆరాధన మీకు ఎంతగానో సహాయపడుతుంది. ప్రతిరోజూ ఉదయం స్నానం చేశాక ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. వీలైతే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివలింగానికి నీటితో అభిషేకం చెయ్యండి. ఇది మీలోని అధిక కోపాన్ని, ఆందోళనను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. పగ, ప్రతీకారం వంటి ఆలోచనలకు దూరంగా ఉండి
అందరినీ క్షమించే గుణాన్ని అలవర్చుకోవడం కూడా మీకొక ముఖ్యమైన పరిహారంగా పనిచేస్తుంది. చివరగా, మీరు సేవ చేయడం ద్వారా మీ కర్మలను మెరుగుపరుచుకోవచ్చు. ముఖ్యంగా కష్టపడి పనిచేసే శ్రామికులకు, కాపలాదారులకు లేదా పోలీస్, సైనిక రంగాలలో పనిచేసే వారికి మీ చేతనైన సహాయం చెయ్యండి. వారికి ఆహారం లేదా బట్టలు దానం చెయ్యడం మంచిది. అలాగే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కూడా మీకు చాలా మేలు చేస్తుంది. ఇది కేతువు వల్ల కలిగే ఆకస్మిక ఆటంకాలను, నష్టాలను నివారిస్తుంది. ఈ చిన్న చిన్న పనులు మీ జీవితంలో వచ్చే అడ్డంకులను తొలగించి మీకు మంచి అదృష్టాన్ని, మానసిక శాంతిని ప్రసాదిస్తాయి. చూశారు కదండి? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.